ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనొకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండేది. వారచటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చాను. కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా, ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మానుపునని నా ఎదురుకి ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చిప్పుకుంటేవి? ఇశ్రాయేలుల ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతడు నా యుద్ధకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాను. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయుము, నీ ఒళ్ళు మరలా బాగే నీవు శుద్ధుడవుదవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మానుపునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అవనాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే తన దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని సెలవిచ్చినడల నువ్వు చేయకుందవా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని యొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడినైనా నా యొద్ద బహుమానం తీసుకునవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిన నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు, నేనేమీ తీసుకొనను అని చెప్పాను. నయమాను అతనితో ఎంతో బతిమాలను అతడు ఒప్పకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలినైనా ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచెరగాడిదలు మోయిపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసినడలా రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడినైనా నన్ను క్షమించునుగాక అని నయమాను చెప్పగా, ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. అతడు ఎలీషా యుద్ధ నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గేహాజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను. కానీ యెహోవా జీవం తోడు, నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందుననుకొని నయమానును కలుసుకున్నటకై పోచుండగా, నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని, క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తులు బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనిమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయక వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి.
మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యుద్ధ నుండి గేహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవేయగా వారు వెళ్ళిపోయారు. అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిల్వగా ఎలీషా వానిని చూచి, గేహాజీ, నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడినైనా నేను ఎచ్చటికీ పోలేదు అనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్ల దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమాన్నకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటియుండును అని చెప్పగా వాడు మంచివాళ్ళే తెల్లనైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.